ఈ సపోటా పండు చూసారా ఎంత చక్కగా పండిందో. హాయ్ అండి అందరికీ. మా ఇంటి దగ్గరున్న మా సపోటా చెట్టు చూపిస్తాను రండి. ఈ చెట్టు అంటే మాకు చాలా ఇష్టం అండి. మా ఇల్లు కట్టుకున్న తర్వాత నాటామండి. ఈ చెట్టుతో పాటు ఇంకా చాలా రకాల మొక్కలు తెచ్చాము. అన్ని మొక్కలు ఇక్కడే వేసాం. కాకపోతే ఈ ఫ్లోరింగ్ చేసినప్పుడు తీసేసామండి. మిగిలినవి అయితే ఒక మల్లి చెట్టు, ఈ సపోటా చెట్టు మాత్రమే. మల్లి చెట్టు అయితే బయట నాటాను. దీని చుట్టూ అయితే ఇలా చేశానండి. దీన్ని 2016 సంవత్సరంలో వేసామండి. ఇది పాల సపోటా అంటారు. దీని పండు అయితే చాలా స్వీట్‌గా ఉంటదండి. కాయ చూస్తే మీకే అర్థమవుతుందిగా చూడండి ఎంత బాగుందో. సరే ఇది అయితే బాగా మంచిగా తయారైన తర్వాత కొయ్యాలండి. సరే కదా అని మేము ఉంచుతాము. కాకపోతే నైట్ అయితే చాలు ఒక పక్షి వస్తుందండి. దాని పేరు నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. కాయలన్నీ పాడు చేసి వెళ్ళిపోద్ది. ఇక ఉడతలైతే మా ఇల్లు పుట్టినిల్లండి. ఒక చెట్టునే బతకనివ్వటం లేదు. పాపం సపోటా తోట రైతులు ఏం చేస్తారా అనిపిస్తదండి. ఈ పక్షి ఏంటో తెలీదు. సరే అండి ఇంక ఉంటాను. బాయ్.